which process the low energy substances are converted to high energy compounds? ఏ ప్రక్రియలో తక్కువ శక్తి గల పదార్థాలు ఎక్కువ శక్తి గల పదార్థాలుగా మార్చబడతాయి? ఇన్ విచ్ ప్రాసెస్ ద లో ఎనర్జీ సబ్స్టాన్సెస్ ఆర్ కన్వర్టెడ్ టు హై ఎనర్జీ కాంపౌండ్స్? రెస్పిరేషన్, శ్వాసక్రియ. It is a process in which the energy is produced from the food material. That's why it's wrong answer. ఇది శ్వాసక్రియ ఒక దశ, ఒక పద్ధతి. ఇందులో ఆహార పదార్థం నుండి శక్తి ఉత్పత్తి, కాబట్టి సరైన సమాధానం కాదు. ఫోటోసింథసిస్, కిరణ సంయోగక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ లో ఎనర్జీ సబ్స్టాన్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ హై ఎనర్జీ సబ్స్టాన్సెస్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. తక్కువ శక్తి పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఎక్కువ శక్తి పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్గా మార్చినటువంటి ఒకనొక ప్రక్రియ ఫోటోసింథసిస్, కిరణ సంయోగక్రియ. కాబట్టి ఇది సరైన సమాధానము. ఫెర్మెంటేషన్, ఇది రెస్పిరేషన్లో శ్వాసక్రియలో ఒకనొక దశ పద్ధతి. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రెస్పిరేషన్. దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. క్రెబ్స్ సైకిల్, ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఇన్ ద రెస్పిరేషన్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. క్రెబ్స్ సైకిల్ కూడా శ్వాసక్రియలో ఒకనొక దశ, కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. నెక్స్ట్, ఐడెంటిఫై ద పారాసైటిక్ ప్లాంట్. పరాన్నజీవ మొక్కను గుర్తించుము. ఐడెంటిఫై ద పారాసైటిక్ ప్లాంట్. పరాన్నజీవ మొక్కను గుర్తించుము. కస్కుట, ఇట్ ఇస్ ఎ ప్లాంట్ which absorbs the food material from the host plants through the Hastoria. ఈ కస్కుట అనే మొక్క అతిథేయ మొక్కల నుంచి ఆహార పదార్థాలను హాస్టోరియాల ద్వారా, చూషకాల ద్వారా గ్రహిస్తుంది. హాస్టోరియా ద్వారా గ్రహిస్తుంది, కాబట్టి ఇది సరైన సమాధానం. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. కుకుమిస్, దోసకాయ, ఇది ఇది స్వయం పోషక మొక్క. ఇట్ ఈస్ అన్ ఆటోట్రాఫ్. హైబిస్కస్, మందార, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆటోట్రాఫ్. ఫిలియాంథస్, సో పొద్దుతిరుగుడు. ఈ మూడు కూడా 2, 3, 4, 3 ఆప్షన్లు కూడా ఆటోట్రాఫ్స్, కాబట్టి ఇది 3 సరైన సమాధానము కాదు. ఇది స్వయం పోషకాలు, కాబట్టి 3 కూడా సరైన సమాధానం కాదు. దట్స్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కస్కుట. That's why the correct answer is Kaskuta. Identify the organisms that break down the food materials outside the body and then absorb it. Identify the organisms that break down the food material outside the body and then absorb it. శరీరం బయట ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శరీరంలోకి శోషణ చేసుకునేటువంటి జీవులు ఇవి. బ్రెడ్ మోల్డ్స్, రొట్టెబూజు. ఇది శరీరం బయట అది పెరిగే ఆహార పదార్థం పైన నుండి శక్తిని గ్రహిస్తుంది. Now this absorbs energy, nutrients from the food material, blood itself. That's why it is the right answer. Yeast, ఇది కూడా ఏం చేస్తుంటే పెరిగే పదార్థం నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది, న్యూట్రియంట్స్ని గ్రహిస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఈస్ట్ ఆల్సో అబ్జార్బ్స్ ఫుడ్ మెటీరియల్, nutrients from the food material which it grows. Mushroom, it also absorbs the nutrients from the material, organic matter it goes. ఇది కూడా మష్రూమ్ కూడా, కుక్కగొడుగులు కూడా ఎక్కడైతే పెరుగుతాయో దాని నుంచే పోషకాలను గ్రహిస్తాయి. ఇది కూడా సరైన సమాధానం, రైట్ ఆన్సర్. దట్స్ వై ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ ద అబోవ్. ఆల్ ద అబోవ్ is the correct answer to this. Amoeba takes in food throw. అమీబా ఆహార పదార్థాన్ని ఎలా గ్రహిస్తుంది? నెఫ్రీడియా, వృక్కాలు. నెఫ్రీడియా అనేటి విసర్జక అవయవాలు. దీస్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. దట్స్ వై ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. Cytostome is a mouth-like aperture opening which is present in paramecium. సైటోస్టోమ్ అనేది పారమిషియంలో ఉన్నటువంటి కణముఖము, ఒకనొక
నోటి మాదిరిగా ఉపయోగపడే అవయవం, కానీ ఇది అమీబాలో ఉండదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సరైన సమాధానం కాదు. సూడోపోడియా మిథ్యాపాదాలు. దీస్ ఆర్ ద ఆర్గానెల్లి విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అమీబా ఫర్ ఇంటేకింగ్ ద ఫుడ్ మెటీరియల్, ఆహార అంతర్గ్రహం ఉపయోగపడేటువంటి ఈ అవయవాలు మిథ్యాపాదాలు. ఇవి తాత్కాలికంగా ఏర్పడిన అవయవాలు కాబట్టి ఇది సరైన సమాధానం. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆల్ అబోవ్ అనేది సంబంధం లేనటువంటి ఆప్షన్ కాబట్టి ఇది కూడా సరైనది కాదు. అమీబా టేక్స్ ఇన్ ఫుడ్ త్రో సూడోపోడియా. అమీబా మిథ్యాపాదాల ద్వారా ఆహార పదార్థాన్ని గ్రహిస్తుంది. ఇది సరైన సమాధానం, రైట్ ఆన్సర్. కస్కుటా బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ. కస్కుటా ఈ కుటుంబానికి చెందుతుంది. కప్పాలిడేసి, రాంగ్ ఆన్సర్. కన్వాలులేసి, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిసాల్పిడియేసి, రాంగ్ ఆన్సర్.